తమ్ముళ్ళు తాటి ముంజలున్నాయి, తింటారా? వద్దులే అంకుల్. సరే వద్దులే అంకుల్, హాలిడేస్ కదా, పొలం చూద్దామని వచ్చాం. మిమ్మల్ని చూస్తే మా తమ్ముడు చిన్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయమ్మా. మా వాడు మహా తెలివైనోడు కానీ కొంచెం తిక్కోడు, వస్తే అసలు తిరగదు. అనుకుంటే ఎంతో సాధించేవాడు. ఆ లేజినెస్తో ఎలోవలా సెట్ అయ్యాడు. అదిగో ఆ కంచె కాడ నుంచి ఈ పొలం అంతా మనదే అమ్మా. చూసావా మన జనాల గురించి ఎలా మాట్లాడుతున్నాడో? ఇది ఈయన ఒరిజినాలిటీ. ఎందుకు వదిలేయాలి? జాన నాకు చెప్పే తీరుతా. ఏంటమ్మా ఏదో అనుకుంటున్నారు? ఏం లేదు అంకుల్, లేదా లేదు కానివ్వండి. అదేనండి, చెప్పండి. జానన్న మీ అన్న నీ గురించి ఏం మాట్లాడిందో తెలుసా? ఏం మాట్లాడింది తమ్మి? అది ఏమన్నాడు అంత మాట అన్నాడా? పెద్దోడు అంటుంటే హద్దులు మీరుతున్నాడు. చెప్తా ఆయన సంగతి. మనీ అండ్ ఆలోక్, నిన్న మన ఊర్లో జరిగిన అన్నదమ్ముల తగాదాలో ఒకరి ప్రాణం పోయింది. దానికి గల కారణం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మా అభిప్రాయం ఏముందన్న? చిన్నోడు పెద్దోడిని చంపేసిండు. వాళ్ళ తమ్ముడు చంపేశాడంట అన్న. అబ్సల్యూట్లీ రాంగ్ ఆలోక్. తమ్ముడు అన్నను చంపేయలేదు. అన్నను చంపేంత కోపం తమ్ముడిలో పుట్టించిన వ్యక్తులు చంపేశారు. సమాజం దృష్టిలో ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ మోసుకెళ్లే వాళ్ళు దొరక్కపోవచ్చు, దోషులుగా అనిపించకపోవచ్చు. కానీ సర్వోన్నతుని దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. కొన్నిసార్లు నోటి మాటలేగా అని నరంలేని నాలుగు ఎన్ని మెలికలైనా తిరుగుతుంది. ఆ మాటలు అవతలి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేంత ప్రమాదకరమైనవి అనేటువంటి సంగతిని మనం మర్చిపోతున్నాం. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏ అభిప్రాయంతో మాట్లాడతాడో మనకు అర్థం కాదు. మనకు అర్థమైన ధోరణిలో దాన్ని ఇంకొక వ్యక్తికి చేరవేస్తాం. ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తి మీద పెంచుకున్నటువంటి ద్వేషం కొన్నిసార్లు వ్యక్తి ప్రాణాలను కూడా తీసేస్తుంది. అసలైన హంతకులు ఎవరు అనంటే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చేరవేసి ఆప్యాయంగా పెరిగిన అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టినవారు. ఇలాంటి హంతకులు ఎందరో నేడు సమాజంలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ముసుగు ధరించి బ్రతుకుతున్నారు. వారి నోటి మాటల ద్వారా సంసారాలు చీలిపోయాయి, కుటుంబాలు కూలిపోయాయి, అన్నదమ్ములు శాశ్వతంగా విడిపోయారు. కొందరైతే హంతకులుగా మారిపోయారు. సారీ అన్న, మేము ఎంత తప్పు చేసామో మాకు అర్థమైంది. ఇంకా ఈ తప్పు ఎప్పటికీ చేయమన్నా, మమ్మల్ని క్షమించండి అన్న, ప్లీజ్.